అసెంబ్లీ గేట్ అన్నారు, గేట్ బద్దలైపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎవరో అనలా, రోజా అసెంబ్లీ గేట్ తాకనేవాడిని కొడాలి నాని 2వ రౌండ్లోనే వెళ్ళిపోయాడు బయటికి. ఆడొకడు నోరు వేసుకుని పడతాడు, మున్సిపాలిటీ నోరాడిది జోగి రమేష్. చుట్టుపక్కల 100 గ్రామాలకి మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఇలాంటి చెత్త నాయాలు అందరూ రాజకీయాల్లో ఉండబట్టి ఈ రాష్ట్రానికి ఈ దౌర్భాగ్యం వచ్చింది. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు, ఏం గొప్ప దేని గొప్ప? అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి చూడండి అక్కడ ఏముందో. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఉండొచ్చు, అందంగా ఉండాలన్న ఆశ ఉండొచ్చు, కానీ అర్థం లేని ఆవేశం ఉండకూడదమ్మా. వచ్చి మా డిప్యూటీ సీఎం గారు, మా సీఎం గారి కాళ్ళ మీద పడు. అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాట్లేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నాకు గౌరవాన్ని ఇవ్వగలదా? ఓం శాంతి, ఓం శాంతి. అయినా సరే మేము క్షమించం. ఊరినే పెద్ద మనసుతోటి వాళ్ళు క్షమిస్తారు, కార్యకర్తలు క్షమించరు. ఇంత చిన్న వయసులో నీకు ఎన్ని కష్టాలు రా బాబు. పౌరుషాల పెట్ట గడ్డ మీద చెప్తా ఉన్నా, నేను నర్సరావుపేటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లోంచి తప్పుకుంటా. అలాగే జబర్దస్తి రావటం లేదు, అలాగే జబర్దస్తి రావటం లేదు. అక్కడ ఒకటి పోస్టర్ పెట్టారు, నగిరి యువతల చిత్తూరులో ఎక్కడో, రారా జబర్దస్తికి రారా అని రానివ్వరు. మేము ఏదొచ్చినా కూడా మేము అడ్డంగా నిలబడతాం, మేము ఎదుర్కొంటాం. ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నారే సార్? ఇక్కడ కూర్చొని ఏడవాలంటే కూడా పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకునేవారేంట్రా మీరు? సినిమా పరిశ్రమలో అడుగు పెట్టలేదు. ఎన్ని మాటలు మాట్లాడాము, ఒక ఆడది మాట్లాడాల్సిన మాటలేనా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. వచ్చేసాడు రాడు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి ఇక్కడి దాకా సర్రున పాకింది కదా, ఏంటది? భయం. కేవలం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో, ఒకే ఒక్క కారణంతో ఏకంగా ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు. వాళ్ళ వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి ఇంతటి దారుణంగా ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఎక్కడ కనిపించలేదు. సరే. జగనన్న ఇళ్ల స్థలాల సేకరణ పేరిట కోట్లు దండుకున్న మాజీ మంత్రి విడదల రజనీ ముఠా అవన్నీ కబ్జా చేసిన సెట్లేగా కాక కష్టపడి సంపాదించారు. బాధితులకు డబ్బు తిరిగి ఇచ్చేస్తోంది. స్థలాల ఓనర్లకు వాళ్ళ డబ్బులకి ఇచ్చేద్దాం. చూడండి వాళ్ళు ఉసురు మనకి ఎందుకనే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా 12 లక్షలు పలుకుతోంది. నాకైతే నమ్మచ్చనిపిస్తుంది. అయితే డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయి. ఈలోపు మీరు క్యాష్ రెడీ చేసుకోండి. జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికిస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ అప్పటి మంత్రి రజనీ రైతులకు ఎరేశారు. ఈ సైట్ వాల్యూ 10 లక్షలు అన్నాయి. మీరు మహా డబుల్ చేసి అమ్మితే మీకు మిగిలేదు 10 లక్షలు అన్నాయి. అదే మీరు నా ప్లాన్ ఒప్పుకుంటే మీకు అవుట్ రేట్ 50 లక్షలు ఇస్తాను. అయితే అందులో కొంత కమిషన్ కోరుకున్నారు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. మొదటి 2 విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు 2.5 లక్షల చొప్పున మొత్తం 1,16,00,000 రైతుల నుంచి వసూలు చేశారు. ఇవన్నీ 3 నెలల్లో పూర్తి చేస్తాం. వెళ్ళి 80 లక్షలు పడరా. 80 లక్షల దేనికయ్యా? ఈ పనులన్నీ చేయించడానికి. 3-4 విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించారు. 7.5 కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారు. ఇంత చిన్నలో నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా ఇచ్చారా? వాళ్ళు ఇవ్వలేదు, నేనే తీసుకున్నాను.
160 ఎకరాలు రజనీ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ముఠా అంతా కలిసి మా దగ్గర తీసుకోవడం జరిగింది. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. జిల్లా ఎస్పీని కూడా కలిశారు. విచారణ జరిగితే గుట్టు రట్టవుతుందని భావించిన రజనీ మనుషులు మొదట తీసుకున్న 1,16,00,000 తిరిగిచ్చేశారు. నా ఈ రాజకీయ జీవితం, ఈ ఎమ్మెల్యే పదవి, ఈ మంత్రి పదవి, ఊరుకో, నేనున్నా కదా, నేను చేసానా, నేనున్నా కదా, ఊరుకోనా. ఈ రాజకీయ జీవితం, ఈ రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్ష అన్న.